నాగార్జున గారు, లేని మద్యం స్కామ్ను ఎలా సృష్టించారు? ఒక్కొక్కరుగా ఈ కేసులో అందరినీ ఏ రకంగా ఇరికించే ప్రయత్నం జరుగుతోంది. ఎందుకంటే రాజకేశిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి, అంటే కొందరిని వాడుకుంటున్నారు, లేకపోతే కొందరిని ఇరికిస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది ఈ కేసులో? రోజుకో పరిణామం. ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకి, నాతో పాటు చర్చా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలకి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నిజమే, పాపం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే లక్ష్యంగా లేని మద్యం కేసుని ఒకటి సృష్టించి ఏ విధంగా ఇబ్బందులు పెడదామనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలు కొన్ని రిమాండ్ రిపోర్ట్లు చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందండి. మీతో కూడా పంచుకోవాలా ఈ ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. రాజ్ కసిరెడ్డిది రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు. రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశారంటే, ప్రతి నెల ఆన్ అన్ యావరేజ్ దే యూజ్డ్ టు గెట్ 50-60 crores పర్ మంత్ టువర్డ్స్ కిక్ బ్యాక్స్ అండ్ హీ యూజ్డ్ టు హ్యాండ్ ఓవర్ ద సేమ్ టు బాలాజీ అండ్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు అని చెప్పారు. సరే, దీన్ని డినై చేశారు. వాళ్ళు చెప్పింది నిజం అనుకుందాం. కృష్ణమోహన్ రెడ్డి గారికి, బాలాజీ గారికి నెలకి 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఇచ్చేదే అని చెప్పారు. సరే, ఒకసారి మళ్ళా ఈరోజు గోవిందప్ప గారిది, బాలాజీ గోవిందప్ప గారి రిమాండ్ రిపోర్ట్లో ఏం చేశారంటే, దాంట్లో బాలాజీ గోవిందప్ప కమ్ టు రాజ్ కాశిరెడ్డిస్ ఆఫీస్ ఫర్ డిస్కసింగ్ వేరియస్ ఇష్యూస్ అండ్ క్యారీ మెసేజెస్ అండ్ క్యారీ క్యాష్ ఫ్రమ్ లిక్కర్ కిక్ బ్యాక్స్ ఇన్ హిస్ వెహికల్ వైల్ గోయింగ్ బ్యాక్ అని చెప్పారు. అంటే 50 కోట్లు మించుమించుగా 50 కోట్ల రూపాయలు గోవిందప్ప గారు కారులో పెట్టుకొని వెళ్దాం అనుకుంటున్నారట. సరే, వాళ్ళు చెప్పిందే నిజం అనుకుందాం సార్. ఈ లెక్క ప్రకారం 50 కోట్ల రూపాయలు తీసుకొని వెళ్ళాలనుకుంటే 10,000 నోట్లు తీసుకెళ్లాలంటే 1 టన్ అండి. అంటే 1000 కేజీలు బరువు ఉంటుంది. గోవిందప్ప గారు కారులో పెట్టుకొని 1000 కేజీలు డబ్బుని కారులో పెట్టుకొని చలాకీగా ఆయన నడుపుకుంటూ ఎక్కడికి పోయేవాడో రాస్తున్నారు. సరే, ఎట్లా పాసిబుల్ అయ్యింది ఇది? కారు కాదు, పెద్ద డీసీఎం. 1 టన్ను డబ్బులు తీసుకెళ్లాలంటే పెద్ద డీసీఎం కావాలి. పెద్ద డీసీఎం కొనుక్కొని ఒక 4-5 కూలి మనుషులను పెట్టుకొని ఆ డబ్బులు ఒక బ్యాగ్లో ఇంట్లో నుంచి బయటికి తీసుకొని రావాలి. వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇలా 3,250 కోట్ల రూపాయలు ఈ విధంగా ప్రతిరోజు హార్డ్ క్యాష్ తీసుకొని వెళ్ళే వాళ్ళని చెప్తున్నారు. ఎక్కడ సార్ ఒక పెద్ద గూడని ఏదన్నా పెట్టాలి, హెరిటేజ్ వాళ్ళు పెట్టుకున్నట్లు ఒక 20-30 ఎకరాల్లో ఒక పెద్ద గూడాన్ని పెట్టుకుంటే ఆ డబ్బులన్నీ పెట్టుకోవచ్చు. ఈ 3,250 కోట్ల రూపాయలు ఎలిగేషన్ మా మీద చేస్తున్నారు కదా సార్. 1 రూపాయి ఎక్కడన్నా పట్టుకున్నట్లు, 1 రూపాయి, సరే ఒక 10 పైసలు ఎక్కడైనా సీజ్ చేసినట్లు. సరే, ఈ డబ్బులన్నీ ఏం చేశారు? ఒకవేళ నిజంగానే దోచుకున్నారు అనుకున్నాయి, ఈ డబ్బులన్నీ పలానా చోటకి తీసుకెళ్లారు, పలానా హెరిటేజ్లో పలానా బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కున్నారు, లేకపోతే పలానా ఈనాడు పేపర్ కొనుక్కున్నారు, ఏదో ఒకటి చూపించాలి కదా. ఫైండింగ్స్ ఏదో ఒకటి ఉండాలి కదా. పోయిన సెప్టెంబర్లోనా? ఒక పైసా సీజ్ చేసింది లేదు కాదు. కేసు నమోదైంది ఎప్పుడు? పోయిన సంవత్సరం సెప్టెంబర్ 23 అండి. సెప్టెంబర్ 23, 2024. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 3,250 కోట్ల రూపాయలు. చూడండి సార్, అలా ఆటోమేటిక్ గా 6-7 మంత్స్ అవుతుంది కదా. అవును, అప్పుడు ఇప్పటి వరకు 1 రూపాయి కూడా 8 మంత్స్ అవుతుంది. సరే, 8 నెలల్లో రూపాయి కాదు, 1 పైసా, 1 పైసా సీజ్ చేసేది ఉండదు. అసలు ఏం చేశారు సార్? జేబులో ఏమైనా పెట్టుకున్నారా గోవిందప్ప గారు? అరెస్ట్ చేశారు కదా గోవిందప్ప గారు, జేబుల్లో కానీ లేకపోతే ఎక్కడన్నా పెట్టుకున్నాడేమో 3,250 కోట్ల రూపాయలు. రాస్తారనుకుంటా రిమాండ్ రిపోర్టు. అరే, అసలు ఏ మాత్రం లేకుండా, అసలుకి స్కామే లేదు, కుంభకోణమే లేదు, కానీ 3,250 కోట్ల రూపాయలు తీసుకున్నామని. ఏం సార్ 3,250 కోట్ల రూపాయలు కారులో తీసుకెళ్తున్నారు అని చెప్తే నమ్మడానికైనా మనుషులు ఉండాలి కదా. ఇంకా ఆశ్చర్యకరంగా మీకు కొన్ని విషయాలు చెప్తా వినండి. వీళ్ళు ఏవైతే ఎలిగేషన్స్ చేస్తున్నారో, అంటే కొన్ని బ్రాండ్లకే ఎక్కువ అవకాశం కల్పించారు, లేకపోతే కొన్ని బ్రాండ్లనే ఎక్కువ మార్కెట్లో పెట్టారు అనేటువంటి ఎలిగేషన్ ఇప్పుడు వచ్చింది కాదు. ఎప్పుడు వచ్చింది? దాదాపుగా నవంబర్ 19, 2022న కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక 8 కంపెనీలు తెలుగుదేశం పార్టీ తరఫున ఆ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కేసు వేశారు. ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కేసు వేశారు. కేసు నెంబర్ 45 రిజిస్టర్ అయింది.
దీనికి చైర్పర్సన్గా జడ్జి ఎవరు ఉన్నారు? అశోక్ కుమార్ గుప్తా, మెంబర్గా సంగీత వర్మ అండ్ భగవత్ సింగ్ బిష్నాయ్. దాని జడ్జిమెంట్ కాపీ ఇది. ఈ 32 పేజీల జడ్జిమెంట్ కాపీలో ఏమని రాసిందంటే, ఇన్ ద లైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఎవిడెన్స్ ఆన్ రికార్డ్ అండ్ బేస్డ్ ఆన్ ది సబ్మిషన్ ఆఫ్ పార్టీస్, the allegation of abuse raised by the informants are not found to be the validated and no case of contravention of provision of section 4 of the act can be stated to have arisen on part of OP's warning in the investigation. వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఏమాత్రం ఆధారం లేదు, ఈ కేసుని మేము కొట్టేస్తున్నామని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్. ఎవరు పెట్టారు? చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కేసు. ఇది ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ పాస్ అయ్యి అక్కడికి చంద్రబాబు నాయుడు గారి కంపెనీలండి 8 కంపెనీలు పెట్టిన ఈ కేసు. వెళ్ళినటువంటి కంపెనీలు ఒకటి బక్రాది ఇండియా ప్రైవేటెడ్ లిమిటెడ్, ఇంకొకటి బీమ్ గ్లోబల్ స్పిరిట్ అండ్ వైన్, ఇంకోటి బ్రౌన్ ఫోరం వరల్డ్ వైడ్ స్పిరిట్ లిమిటెడ్, యునైటెడ్ స్పిరిటెడ్ లిమిటెడ్. ఈ యునైటెడ్ స్పిరిటెడ్ లిమిటెడ్ కి చంద్రబాబు నాయుడు గారి కంపెనీ అని చెప్పడానికి ఉదాహరణ. ఈ యునైటెడ్ స్పిరిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీకి చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు 31.90% టోటల్ ఇచ్చినటువంటి సరుకులో 31.90% యునైటెడ్ స్పిరిట్స్ సంస్థకి ఇచ్చారు. ఇదే సంస్థ 2022లో కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు లేని మద్యం కేసులో 5% ఆర్డర్లు ఇచ్చారనేదే కదా. 16 డిస్టిలరీకి 5% ఆర్డర్లు ఇచ్చారు ఒక్కొక్క దానికి. కేసు అయితే వీరికి ఒకరికే 31.90%. మరి ఇది కదా కేసు. ఇది నేను కూడా చెప్పట్లేదు. చంద్రబాబు అదే ఆ కేసుల గురించి చెప్తాను. ఈ రోజు కాకపోతే రేపైనా కేసులు వస్తాయి కదా. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మద్యం మీద ఇచ్చినటువంటి వైట్ పేపర్లో పేజీ నెంబర్ 18లో యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ఏ గ్రూప్ ఆఫ్ డయాగో కంపెనీకి 31.90% ఇచ్చామని చెప్పి ఆయన ఇచ్చినటువంటిది. ఇదే సంస్థ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మా మీద కంప్లైంట్ ఇస్తే ఆ కేసును కొట్టేస్తూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి తీర్పు 32 పేజీల తీర్పు ఇది. ఈ రెండు మీ కళ్ళ ముందే కనబడుతూ ఉన్నాయి. దీంతో పాటు కంప్లైంట్ చాలా ఆశ్చర్యకరంగా కేసు రిజిస్టర్ అయింది సార్. ఎంత తొందరగా ఎంత వేగంగా జరిగిందో చూడండి. 26 ఆగస్టు 2024 ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఒక ఆయన లెటర్ రాస్తాడు. ఎవరు ప్రిన్సిపల్ సెక్రటరీ? ఎవరు? ఇమీడియట్ గా దీని మీద ఎంక్వైరీ చేయమని ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా గారికి పేరు చెప్పాలి కదా సార్. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించి దేశంలోనే చాలా గొప్ప అధికారిగా పేరు తెచ్చుకున్నారు కదా వారు. వై శ్రీనివాసరావు అనే అతను వై శ్రీనివాసరావు అనే అతను ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా గారికి 26 ఆగస్టు 2024 ఈ లెటర్ రాస్తారు. ఇమీడియట్ గా సెప్టెంబర్ 9, 2024 ఈ ముఖేష్ కుమార్ మీనా గారు ఎండి అండ్ ఏపీఎస్బీసీఎల్ కి ఎంక్వైరీ చేయమని ఇంకో లెటర్ రాస్తారు. ఈ లెటర్ అయిపోయింది ఎన్ని రోజులండి? 12 రోజుల్లో. 12 రోజుల్లో ఈ లెటర్ రాస్తారు. ఇది రాసినటువంటి 9 రోజుల్లో, ఇది రాసిన 9 రోజుల్లో రిపోర్ట్ తయారు చేస్తారు. ఎండి ఏపీఎస్బీసీఎల్ రిపోర్ట్ తయారు చేసేస్తారు. ఒక 5 కమిటీ ఏర్పాటు చేసి 5 కమిటీ ఎప్పుడు సెప్టెంబర్ 18, 2024 ఒక కమిటీ ఏర్పాటు చేసేస్తారు. ఇది అయిపోగానే మళ్ళీ మన ముఖేష్ కుమార్ మీనా గారు సెప్టెంబర్ 18 రిపోర్ట్ వస్తే 24 గంటలు కూడా గడవక ముందే వాస్తవాలు తెలుసుకోకుండా మళ్ళీ ముఖేష్ కుమార్ మీనా గారు సిఐడికి మళ్ళీ లెటర్ రాసేస్తారు సెప్టెంబర్ 20, 2024. ఓకే, మీరు దీని మీద విచారణ చేయండి అని. ఈ లెటర్ రాగానే మళ్ళీ సెప్టెంబర్ 23 మళ్ళీ 24 గంటలు కలగక ముందే ఇదిగో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేస్తారు. అన్నోన్ నెంబర్స్, డీటెయిల్స్ ఆఫ్ నోన్ సస్పెక్టెడ్ అన్నోన్ అంటే అన్నోన్ అని చెప్పేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేస్తారు. చూడండి ఎంత ఆశ్చర్యం కనపడుతుందో. 4 పేపర్లు ఎత్తేసేసారు. ఈరోజు మేము అడుగుతున్నాం సార్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని. ఈరోజు A1 రాజకేశ్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. A2 మిథున్ రెడ్డి గారిని అరెస్టు చేయాలని సుప్రీంకోర్టు దాకా పెద్ద అఫిడవిట్లను పంపిస్తున్నారు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్లో పనిచేసేటువంటి ఆఫీస్ సబార్డినేటర్లకు కూడా డిఎస్పీ స్థాయి అధికారులు పంపిస్తున్నారు. పిఏ కేఎన్ఆర్ ఇంటికి ఏసీపీ లెవెల్లో పంపించేసేస్తున్నారు. ఇంతమంది వీళ్ళకి ఇప్పుడు 32, 33 అక్యూజ్డ్గా ఉన్నటువంటి గోవిందప్ప గారి పైన, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారి పైన, ధనుంజయ రెడ్డి గారి పైన,
ధనుంజయ రెడ్డి గారి సన్నిహితుల్ని, కృష్ణమోహన్ రెడ్డి గారి కుమారుల్ని, వాళ్ళని కూడా విచారణకు పిలుస్తున్నారు. మరి ఏ3 విజయసాయి రెడ్డి గారికి ఒక్క విచారణకు పిలవట్లేదేం సార్? ఈ 33 మంది 34 మందిలో కనీసం ముందస్తు బెయిల్ కూడా విజయసాయి రెడ్డి గారు అప్లై చేయరు. ఆయన్ని అసలు విచారణకు పిలవరు. విచారణకు పిలిస్తే అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతారు. నిజంగా సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమో లేకపోతే సాయిరెడ్డి ఇన్వెస్టిగేషన్ టీమో అర్థం కావట్లా. సాయిరెడ్డి గారు హాయిగా అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు ప్రశాంతంగా తిరుగుతారు. ఆయనకి ఎక్కడా సిట్ వాళ్ళు అభ్యంతరాలు చెప్పరు. ఆయన ఏ3 వారి కుమార్తె పైన, వారి కుటుంబ సభ్యుల మీద తెలుగుదేశం పార్టీ ఎలిగేషన్ చేసిన దాని మీద ఏమాత్రం ముందుకి దాడులు జరగవు. కానీ ఆఫీస్ సబార్డినేటర్ల మీద, పిఏల మీద, ఓఎస్డీల మీద వారిని అరెస్టు చేయాలని జాతీయ స్థాయిలో పేరొందినటువంటి నా అడ్వకేట్ అన్నిటిని దిగుమతి చేసుకొని వీరిపైన కుట్రపూరితమైనటువంటి దాడి జరిగింది. కానీ ఏ3 విజయసాయిరెడ్డి గారు మాత్రం సాయిరెడ్డి ఇన్వెస్టిగేషన్ టీంలో ప్రశాంతంగా, హాయిగా, కుశలంగా, హ్యాపీగా హైదరాబాద్లో, బెంగళూరులో, ఢిల్లీలో హాయిగా చట్టాపట్టాలు వేసుకొని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్తో చాలా అన్యోన్యమైనటువంటి సంబంధ బాంధవ్యాలు. మంచి పాయింటే చెప్తున్నారు. ఇప్పుడు ఏ33 బాలాజీ గోవిందప్ప ఏ33 కదా నిజమే కదా సార్ నేను అంటున్నా. ఏ33 గోవిందప్ప గారు 31 ధనంజయ రెడ్డి గారు 32 ఆయన ఏ రోజైనా 32 లో ఉన్నారు వీళ్ళంతా. ధనంజయ రెడ్డి గారు కానీ లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ. సార్ నేను ఇప్పుడు మళ్ళీ అడుగుతా, అసలుకి రాజకసిరెడ్డి గారిని మన ముగ్గురుతో పాటు గోవిందప్ప గారిని కూడా కూర్చోబెట్టి ఎవరు గోవిందప్ప అని అడిగితే ఈ రాజకసిరెడ్డి గుర్తుపట్టలేడు. అసలు వాళ్ళిద్దరికి సంబంధం లేదా? 10 ఏళ్లలో గోవిందప్ప అనే వ్యక్తి అసలు చూసి ఉంటాడు సార్, ఎవరో గుర్తుండదు ఆయనకి. మరి ఎట్లా తీసుకొచ్చారు గోవిందప్పకి? ఏం సంబంధం? గోవిందప్ప గురించి పాయింట్స్ వేస్తున్నారు. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాడో లేదో తెలీదు. కాబట్టి ఏముంటది, మా సాయిరెడ్డి గారి ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు, సాయిరెడ్డి టీం వాళ్ళు ఆయన పేర్లు చెప్తారు, వాళ్ళకి తీస్తారు. రిమాండ్ రిపోర్ట్లో మీరు గమనించండి సార్, సాయిరెడ్డి వచ్చి ఏదైతే ప్రెస్ ముందు చెప్పాడో అదే రిమాండ్ రిపోర్టు, ఇక వేరేది ఏముండదు. చంద్రబాబు నాయుడు గారు సాయిరెడ్డి ఇద్దరు కూర్చొని రిమాండ్ రిపోర్ట్ రాసి పంపిస్తున్నట్లు అన్నట్లే కనపడుతుంది ఇక్కడ. అంతేగాని ఒక పేరొందినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లు రాస్తున్నట్టు కానీ, రిమాండ్ రిపోర్ట్లుగా రాస్తున్నట్టు కానీ, కన్ఫెషన్ స్టేట్మెంట్ రాస్తున్నట్టు కానీ ఏమీ కనపడదు. రైట్. సాయిరెడ్డి గారు ఏది చెప్తే అదే రిమాండ్ రిపోర్ట్ లో కనపడింది, సాయిరెడ్డి గారు ఏది చెప్తే అదే దీంట్లో కనపడింది. కాబట్టి మేము చాలా స్పష్టంగా ఏమని అడుగుతున్నామంటే, నిజమే ఎవరో ఒక వై శ్రీనివాసరావు అనే ఆయన కంప్లైంట్ ఇస్తే దాని మీద ఒక ఎంక్వైరీ జరుగుతుంది, దాని మీద సిట్ జరుగుతుంది. సార్ 2023లో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి పైన A1 గా, తర్వాత ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారు A2 గా, తర్వాత ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు A3 గా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది కదా. ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ మీద ఛార్జ్ షీట్ కూడా అయింది కదా. రైట్. ఆ కేసు గురించి కూడా మాట్లాడదాం. ఏ మాత్రం ముందుకెళ్లకుండా కొత్తగా ఒక ఛార్జ్ షీట్ ఎందుకు తీసుకొస్తున్నారు? రైట్. అసలు ఏమైపోయింది ఆ కేసు అనేది కూడా మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, సాయిరెడ్డి గారి డైరెక్షన్ లో జరుగుతున్నటువంటి వ్యవహారంగానే కనపడుతుంది కానీ మద్యం స్కామే లేదు. ఇది పూర్తిగా పాత సీసాలో కొత్త సారా పోసినట్లు ఒక కళ్ళబుల్లి కబురుతో చేసేటువంటి ఇన్వెస్టిగేషన్ కానీ ఇవన్నీ కోర్టు ముందు నిలబడేది కాదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, తెలుగు ప్రజలు కానీ దీని గురించి ఏమాత్రం దిగులు చెందకండి. ఖచ్చితంగా దీంట్లో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపడకుండా బయటపడతాం. అంతే రీతిలో ప్రజాస్వామ్యబద్ధంగా కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నించే కార్యక్రమం కూడా జరుగుతుందని తెలియజేస్తుంది.